నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సోనిశ్రాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ చేరుకుంటున్న ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు తొలి విడతగా బీహార్ నుండి లింగంపల్లి చేరుకున్న 225 మంది కూలీలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండపోచమ్మ భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ విశాఖలో గ్యాస్ తీవ్రతను తగ్గించేందుకు ముమ్మర చర్యలు గుజరాత్ నుండి వచ్చిన పీటీబీసీతో తీవ్రతను అదుపు చేసేందుకు సన్నాహాలు విజయవాడలో కేంద్ర వైద్య ప్రభుత్వం పర్యటన రాష్ట్ర ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో కేంద్ర బృందం భేటీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ వార్డు కార్పొరేషన్ వేముల నరసింహ ఆధ్వర్యంలో పండ్లు కూరగాయలు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్ లాల్ చౌహాన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి హాజరయ్యారు సుమారు 1500 కుటుంబాలకు కూరగాయలు బియ్యం పంపిణీ చేశారు Right. టమాటా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరొక నెల మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కరోనా వైరస్ సందర్భంగా లాక్డౌన్ను పొడిగించడం జరిగిన సందర్భంలో మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మా పరిధి మీర్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో 32వ డివిజన్ పరిధిలో నిరుపేదలు ఉన్నటువంటి రేషన్ కార్డు లేని నిరుపేదలకు 10 కిలోల బియ్యం చొప్పున మరియు ప్రతి ఇంటికి కూరగాయల పంపిణీ అదేవిధంగా రంజాన్ మాసం ఉన్నది కాబట్టి ముస్లిం మైనార్టీ సోదరులకు మన సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు వారి ఇంటింటికి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంటింటికి ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వారి ఇంటింటికి వెళ్ళి మన సోదరులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కూరగాయల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా న్యూ అయోధ్యనగర్ కాలనీ ప్రెసిడెంట్ వల్లపు శ్రీనివాసరావు గారు అదేవిధంగా కుంచపు నాగరాజు గారు వారు కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది. వారికి కూడా మా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూరగాయల పంపిణీ కార్యక్రమం పండ్ల పంపిణీ కార్యక్రమం బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మీర్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ గారు దుర్గా దీప్ లాల్ చౌహాన్ గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి గారు మరియు మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్ధాల లావణ్య బీరప్ప గారు కార్పొరేటర్ మరియు మా మిత్రులు కార్పొరేటర్లందరూ కూడా పాల్గొని మా కార్యకర్తలు మా కాలనీవాసులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఇంటింటికి కూరగాయల పంపిణీ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. ఉపాధి రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు తెలంగాణ చేరుకుంటున్నారు. తొలి విడతగా బీహార్ నుండి 225 మంది వలస కూలీలు హైదరాబాద్కు వచ్చారు. బీహార్ రాష్ట్రంలోని కగారియా నుండి ప్రత్యేక శ్రామిక ఎక్స్ప్రెస్ రైల్లో లింగంపల్లి స్టేషన్కు చేరుకున్నారు. ఈ మేరకు వలస కూలీల రాకకు రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ సిపి సజ్జనర్ స్వయంగా పర్యవేక్షించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు చైర్మన్ పల్లా రాజశేఖర్ రెడ్డి తిరిగి వచ్చిన వలస కూలీలకు పుష్పాలతో స్వాగతం పలికారు. పనిచేయడం కోసం
బాబు మెయింటెనెన్స్ బాబు అక్కడ వెళ్ళి చేసే ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లోని గోగుల్ నగర్లో పౌర సరఫరాల సంస్థ హమాలీ సంఘం ప్రెసిడెంట్ హమాలీ శ్రీనివాస్ అధ్యక్షతన ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రోజు పని చేసుకునే వారికి కుటుంబం గడవడానికి ఆటో డ్రైవర్లకు తన వంతుగా సేవ చేయడం సంతోషంగా ఉందని, ప్రభుత్వానికి మరియు కొన్ని నియమ నిబంధనలతో ఆటోలకు కరోనా సమయంలో అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎస్పీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మారయ్య, వార్డు మెంబర్ కట్టం బాలరాజు, సాయి కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఖతమవుతుందో అని ఉంది. కరోనా మొత్తం మన తెలంగాణ నుంచి సంపూర్ణంగా వెళ్ళిపోవాలని భగవంతుని కోరుతా ఉన్నా. అది కరోనా వచ్చినప్పటి నుంచి మన కేసీఆర్ గారు అన్ని పనులను వదిలి కరోనా అంతమొందించడమే తన పనిగా భావించి ఈరోజు ఆయన చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ప్రపంచ దేశాలు కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద తెలంగాణనే వాళ్ళు దిక్సూచిగా తీసుకుంటా ఉన్నారు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ అవలంబిస్తున్న విధానం మనం కూడా అవలంబించి దాని నుంచి బయటపడాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విధంగా ఉన్న ముఖ్యమంత్రి మాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద ఇవాళ ఆటో వాళ్ళందరికీ సొంత నిధులతో ఇచ్చారు కదా, మరి వాళ్ళ నుంచి అభిమానం ఎలా అనిపిస్తుంది? నాకు ఆటో వాళ్ళు రికార్డ్ దగ్గర డొక్కాడని పరిస్థితి వాళ్ళది. అటువంటి పరిస్థితుల్లో గత నెల 40 రోజుల నుంచి వాళ్ళు ఎటువంటి ప్రోత్సాహం లేకుండా కిరాయిలు కొట్టుకుంటే బతికే వాళ్ళు అది లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి నాకు దృష్టికి శ్రీ మారయ్య గారు తీసుకొచ్చినప్పుడు నాతో అయిన విధంగా వాళ్ళకి సహాయ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దాదాపుగా 200 మంది ఆటో కార్మికులకు కూడా నేను నిత్యావసరం అందించడం జరిగింది. ఇది కూడా చాలా తక్కువనే అనిపిస్తూ ఉంది. ఈ కరోనా తొందరగా నయమై వాళ్ళు ఫీల్డ్లోకి పోతేనే వాళ్ళు ధైర్యంగా సంతోషంగా బతుకుతారు తప్ప మేమేదో ఉడతా భక్తిగానే సాయం చేస్తున్నాం, ఇది మేము పూర్తిగా ఇస్తున్నామని మేము అనుకోవడం లేదు. వాళ్ళకు కరోనాతోటి రాష్ట్రంలో మొదటి వరుసలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరంటే కార్మికులలో ఆటో రంగమే. ఆటో రంగం వాళ్ళు దినసరి కూలి కంటే దీనమైనటువంటి రంగం ఇది. ఎందుకంటే దీనికి ఒక యజమాని ఉండడు, ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు, ఇక్కడ స్థానికంగా కూడా పెద్ద సహకారం ఉండదు. వివిధ జిల్లాలలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉంటారు. మరి హైదరాబాద్ నగరంలో వీళ్ళకు స్థానిక లీడర్లతో సంబంధం తక్కువ ఉంటాయి. అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఇట్లా మా ఆర్గనైజేషన్ ద్వారా ఇలా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మల్లాపూర్ డివిజన్లో మరి అమాల్ సీన్ అన్న గొప్ప మనసుతోటి ప్రత్యేకంగా ఫస్ట్ ఆటో డ్రైవర్లకు మొదలు పెట్టినటువంటి వ్యక్తి అమాల్ సీన్ అన్నకు మేమైతే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ తరపున రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా తాళకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో శ్రీమెక్స్ మైన్స్ జంగారెడ్డి ఆధ్వర్యంలో 350 మంది ఉపాధి హమాలీ కూలీలకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి రఘు, కో ఆప్షన్ సభ్యులు గజ్జల మహేష్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ సందర్భంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న
వెనుకబడిన తరగతులు కానీ మామూలుగా కూలీ నాలి డైలీ రికార్డుతో కానీ డొక్కాడని జనాల కోసం నా వంతు సాయంగా ఈరోజు నిత్యావసర వస్తువులు శ్రీపురుతుల గ్రామ పంచాయతీలో పంపిణీ చేయడం జరిగింది. ఈ ఊరి పేరు మీద నేను మైనింగ్ నడుస్తున్నప్పుడు అందులో వచ్చిన 10 రూపాయలు 2 రూపాయలు దానం చేయడం అనే సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమం జరపడం జరిగింది. చెప్పండి. పారిశుద్ధ్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు మరియు 330 దీంతో పాటు గ్రామంలోని 332 కుటుంబాలకు ఈ సరుకులన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఈ ఊరి పేరు మీద మా దగ్గర శ్రీమెక్స్ మైన్స్ అండ్ మినరల్స్ అనే పేరు మీద పలుగురాయి మైన్ ఉంది కాబట్టి ఆ మైన్లో సుమారు ఈ ఊరి నుంచి ఒక 50 మంది 60 మంది వరకు డైలీ ఉపాధి పొందడం జరుగుతుంది. ఇంట్లో ఒక 8 మంది ఎంప్లాయీస్ కూడా మా మైన్లో పనిచేయడం జరుగుతుంది ఈ గ్రామ పంచాయతీ నుంచి. దీంతోపాటు దీనికి రాయల్టీ రూపేణ సంవత్సరానికి 30 లక్షలు, డిఎంఎఫ్ రూపేణ 13 లక్షలు, సంవత్సరానికి 50 లక్షలు మా మైన్ పేరు మీద ఈ గ్రామ పంచాయతీకి తరఫున గవర్నమెంట్కు యాడ్ కావడం జరుగుతుంది. ఇంకోటి వచ్చిన డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఫండ్లో 32% మేము ఎక్స్ట్రా కడతాం. 100 రూపాయలు రాయల్టీ కడితే 32 రూపాయలు ఎక్స్ట్రా కడతాము. ఆ 32 రూపాయలు కేవలం గ్రామ పంచాయతీ కోసమే. గ్రామ పంచాయతీ చుట్టుముట్టు ఎఫెక్టెడ్ విలేజ్ గ్రామ పంచాయతీ ముందు దీంతోపాటు చైన్ లింక్ ఉన్న రోడ్ల ట్రాన్స్పోర్ట్ వేసుకొని మినరల్ ట్రాన్స్పోర్ట్ చేసే రోడ్లకు కూడా డ్యామేజ్ కావడానికి రోడ్ల రిపేర్కి కానీ కల్వర్ట్లకు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యక్రమాలకు కానీ ఆ డబ్బు వినియోగించవచ్చు. ఇటువంటి డబ్బు రంగారెడ్డి డిస్టిక్లో 67 కోట్లు ఉంది. ఈ 67 కోట్లు విడుదల చేయడానికి కలెక్టర్ గారికి డిఆర్డీఏ పీడీ గారికి మాత్రమే హక్కు ఉంటుంది. ఇది ట్రెజరీలో జమ కాదు, ఓన్లీ ఈ అకౌంట్లో మాత్రమే ఉంటుంది. గ్రామ పంచాయతీ తరఫున ఇప్పుడు ఇది ఏదైనా ఈ కార్యక్రమం తీసుకొని దాన్ని ఎస్టిమేట్ చేసి అప్రూవ్ చేసి పంపించేస్తే దానికి సంబంధించిన డబ్బులు కలెక్టర్ గారు డ్రా చేయడం జరుగుతుంది. ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ బీరప్పగడ్డలోని ట్రాన్స్జెండర్లకు టీఆర్ఎస్ పార్టీ చిల్కానగర్ డివిజన్ ప్రెసిడెంట్ అధ్యక్షతన మారీ సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బన్నాల ప్రవీణ్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు షాపులు తెరిస్తేనే వారి జీవితం కొనసాగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా షాపులు మూసివేయడంతో వారికి రోజు గడవడమే ఇబ్బంది అయిందన్నారు. అందుకే మేం సహాయం చేయడం కాదు గాని వారికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌకొండ జగన్, బజారు జగన్, మారీ ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ పాల్గొన్నారు. మోడర్న్ ఆర్కిటెక్ట్స్ ఫర్ రూరల్ ఇండియా మారీ సంస్థ ఇది గత 32 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్లో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. కోవిడ్-19 రెస్పాన్స్లో భాగంగా మేము ఇప్పటివరకు 3500 రేషన్ కిట్స్, డ్రై రేషన్ కిట్స్ అనేసి ఫ్యామిలీస్కి పంచిపెట్టాము. దీంట్లో 25 కిలోల బియ్యము, 2 కేజీల పప్పు, ఒక 1/2 కేజీ పల్లీలు, 1/2 కేజీ పెసరపప్పు, ఇట్లా ఇంటికి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మేము ఇస్తూ ఉన్నాము. దీన్ని సబ్బులు, తర్వాత శానిటైజర్స్, మాస్కులు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాము. ఎవరైతే సహాయం చేయగలుగుతారో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వాళ్ళందరూ కూడా సహాయం చేయడం అనేది చాలా అవసరమని మేము భావిస్తూ ఉన్నాము. అందుకని మేము గత నెల రోజుల నుంచి కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నాము. ఇప్పటివరకు 3500 కుటుంబాలకు ఈ సహాయం అందించాము. అలాగే జిహెచ్ఎంసీ నిర్వహిస్తున్న టెంపరీ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో హోమ్లెస్ వాళ్ళకి కూడా వ్యక్తిగత పరిశుభ్రతకి సంబంధించిన కిట్స్ మేము పంపిణీ చేసాం. 1500 కిట్స్ వరకు మేము ఈ రోజు వరకు పంపిణీ చేసాము. ఇంకొక 500 కిట్లు కూడా మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, టీఆర్ఎస్ పార్టీ చిల్కానగర్ డివిజన్ అధ్యక్షుడిని. మరి గత మార్చి 22 తారీఖు నుంచి ఏదైతే కరోనా మహమ్మారి మన దేశంలో మరి ఎంటర్ అయినప్పటి నుంచి మరి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి గౌరవనీయులు చంద్రశేఖర్ కేసీఆర్ గారు, మరి అదేవిధంగా మరి మా యూత్ ఐకాన్ కేటీఆర్ గారు, మరి అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి లాక్డౌన్లో ఉన్న పేద ప్రజలను మరి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి వారు ఇచ్చిన ఒక సందేశంతో మరి మా నాయకులందరినీ కలుపుకుంటూ మరి బజార్ జగన్ గారు, మరి అదేవిధంగా మరి కౌకొండ జగన్ గారు, మరి మా టీఆర్ఎస్ నాయకులందరూ వాళ్ళందరినీ కలుపుకుంటూ మరి ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం పేద ప్రజల దగ్గరికి మరి ఎన్జిఓస్ని ద్వారా సహకారం తీసుకుంటూ ఎన్జిఓస్ కాకుండా ఏదైనా మిగతా రోజులు వాళ్ళు అటాచ్ కాకుండా లేకపోతే వాళ్ళు ఏదైనా వచ్చే లోపు ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా మరి మా నాయకులం అందరం కూడా షేర్ చేసుకుంటూ మరి పేద ప్రజలను ఆదుకుంటూ ముందుకు పోతూ ఉన్నాము. అదే అందులోని భాగంగా మరి ఈరోజు బీరప్పగడ్డ ప్రాంతంలో థర్డ్ జెండర్స్ అయినటువంటి మరి వీళ్ళు ఒక 25 కుటుంబాలు 25 మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి వాళ్లకు టోటల్గా ఈ లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి మరి అన్ని షాపులు కూడా క్లోజ్ ఉన్నాయి.
వాళ్ళ జీవన ఉపాధి వాళ్ళ జీవనం కూడా అన్ని షాపులలో పోతూ మరి భిక్షాటన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళ షాపులన్నీ క్లోజ్ ఉండడం వల్ల మరి ఎన్జిఓస్ అయిన మారీ ఫౌండేషన్, ఈ మారీ ఎన్జిఓస్ ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో మరి వారు మా సత్యనారాయణ గారు ఉన్నారు. నా పేరు సరోజ, నేను ఒక ట్రాన్స్జెండర్, నేను ఉప్పల్లో ఉంటాను. ఇప్పుడు పరిస్థితి ప్రాబ్లం అంటే ఇప్పుడు మన కరోనా ప్రాబ్లంలో మేము భిక్షడానికి వెళ్ళటం లేదు. దాని తరఫు నుంచి మాకు చాలామంది హెల్ప్ చేయడానికి వచ్చారు. దాంట్లో ఇప్పుడు బనాల ప్రవీణ్ ముదిరాజ్ గారు, ఆయన టీఆర్ఎస్ పార్టీ లీడర్, అండ్ జగన్నాథ్ ముదిరాజ్ ఆయన కూడా టీఆర్ఎస్ బజార్ నేత్రను ఒక థర్డ్ జెండర్ అని మేము మార్చి నుంచి మేము భిక్షాటనకి ఎటు పోతలేమండి. మేము ఎటు పోవడం వల్ల లేకుండా మాకు పెద్దోళ్ళు కొంచెం టీఆర్ఎస్ లీడర్ పెద్దోళ్ళు మమ్మల్ని ఇంట్లో ఉండమని చూసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు నెలకు సరిపోయే రేషన్, పప్పులు, నూనెలు ఇట్లా మాకు పంపించేసిరండి. నమస్తే, నా పేరు మీనాక్షి రెడ్డి అండి. నేను ఒక ట్రాన్స్జెండర్ని. గత 2 నెలల నుంచి కోవిడ్-19 వల్ల మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. కనుక మాకు ఉప్పల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి పెద్దవాళ్ళందరూ వచ్చి మాకు నెలకు సరిపడే రేషన్, 25 కిలోల బియ్యం, ఇంకా చాలా విధాలుగా మాకు ఎంతో సహాయపడుతున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ జాగృతి మహిళ మాజీ అధ్యక్షురాలు సేరి సరిత పుట్టినరోజు సందర్భంగా 100 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు పేదవారు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో సేవా ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జై తెలంగాణ. ఈరోజు సీఎం కేసీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి, కవితక్క గారి ఆదేశాల మేరకు మేము కూడా నిరుపేదలకు మా వంతు సహాయకరంగా నా బర్త్డే సందర్భంగా ఈరోజు ఇవ్వాలన్న ఆలోచనతో బర్త్డే చేసుకునే బదులు నేను నిరుపేదలకు ఏదో ఒకటి నా వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈరోజు వీళ్ళకు బియ్యము, మాస్కులు, అవి కూరగాయలు ఇంకా పంచడం జరిగింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ గారు, భారతదేశంలోనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలుపుతున్నారు. మా వంతు షేరి సవితారెడ్డి బర్త్డే సందర్భంగా మనకు తోచిన సాయం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో బియ్యము, కూరగాయలు, మాస్కులు పంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో మా వంతు కూడా మేము అందులో భాగస్వాములు అయి పేద పేదలకు మా వంతు ఎంతో చిన్న కొద్దిపాటి సాయం చేసినందుకు మేము కృతజ్ఞులమై ఉంటామని. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విజయ హై స్కూల్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు, వలస కార్మికులకు నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్రూట్ జ్యూస్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ హై స్కూల్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు దగ్గర రావద్దమ్మా, దగ్గర రావద్దు, మీరు దూరమే ఉండండి అమ్మ, దూరం ఉండండి, ఒక డబ్బా వదిలేసి దూరం ఉండండి అమ్మా. వైరస్ తోటి చాలా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా మన రాష్ట్రంలో మార్చ్ 21 నుంచి లాక్డౌన్ పెట్టింది గవర్నమెంట్. దాంతో చాలామంది చిన్న చిన్న పనుల కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఇరికిపోయినరు. వాళ్ళకు తిండి లేక ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలామంది ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని మేము అందరూ స్నేహితులు, మేము మా స్కూల్ మేట్స్, మేము 96, 97 బ్యాచ్ విజయ హై స్కూల్లో చదివినాం ముబారక్ నగర్లో. మేము అందరూ కలిసి ఏదో మా ఎంత అవుతుందో అంత చేసి ఫండ్స్ గ్యాదర్ చేసినాం ఈ చిన్న పని కోసం, అందరికీ ఏదో సాయం చేయడానికి. ఇంకా
పేదవాళ్ళకు మెటీరియల్, రా మెటీరియల్, నూనె, పప్పు, పిండి అట్లాంటివి, ఇంకా ఫ్రూట్స్, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఓఆర్ఎస్, మాస్క్ అది అనుకున్నాం. ఇవన్నీ ఇంకోటి కళ్యాణ్ గౌడ్ మాకు చాలా హెల్ప్ చేసిండు. ఇంకా మా చాలా ఫ్రెండ్స్ లేరు ఇక్కడ, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ ఈ హెల్ప్ చేయడానికి. ఇంకా మా అందరు ఫ్రెండ్స్ కలిసి అందరికీ ఈ చిన్న సహాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా ఇంకా ముందు కూడా ఏది ఉన్నా మేము ముందుకు ఉంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో డిటిఎఫ్ జిల్లా శాఖ పిలుపు మేరకు కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో పాఠశాల పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల అధ్యక్షత ప్రధాన కార్యదర్శులు ఎంఈఓ డి రఘుపతి మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ పాఠశాల పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పాపం తీసేయండి, అది వరకు డిస్పోజ్ చేసి డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన కోనరావుపేట మండలంలోని డిటిఎఫ్ కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మండలంలో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్లకు ఈ కోవిడ్-19 కరోనా బాధితుల సందర్భంగా వారికి ఇతోధిక సహాయం అందించడానికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి స్కావెంజర్స్ వాళ్ళ వేతనము చాలా తక్కువగా ఉంటుంది. మరి వారు పాఠశాలలు మూసేయడం వలన ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. మరి విద్యార్థుల యొక్క రక్షణకు మరియు పాఠశాల వాతావరణం పరిశుభ్రంగా ఉంచడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మండలంలో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్లు అందరికీ కూడా ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరి డిటిఎఫ్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. సామాజిక బాధ్యతగా తీసుకొని మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో మరి ఉపాధ్యాయులందరూ కూడా అందరూ కృషి చేస్తున్నందుకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వేపలగడ్డ తాండా మొట్టగూడెం గ్రామంలో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మొట్ట కృష్ణ, సర్పంచ్ చీమల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అమ్మ మీరు ఒక్కొక్కలే అమ్మమ్మ ఎందుకు జరగాలి ఆగమ్మ. పరిచయం ఇట్లా వాళ్ళ పరిచయనా వెళ్ళమ్మా. నేను ఈరోజు సర్పంచ్ గారి బొజ్జాయిగూడెం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అలాగే పిఎస్సిఎస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ అనేది చేపట్టడం జరిగింది. దాదాపుగా ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ప్రజలకు సహాయ సహకారం అందించడానికి ముందున్నారు. అలాగే ఈరోజు కూడా మరి దాదాపుగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిత్యావసరాల పంపిణీని మరి ప్రజాప్రతినిధులు కానివ్వండి, నాయకులు కానివ్వండి చేపట్టడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ సమయంలో మనకి ఇంకా 29 వరకు లాక్డౌన్ అనేది పొడిగించడం జరిగింది. దీంట్లో కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ కూడాను ఈ
ఈరోజు కరోనా బారి నుంచి ఎలా రక్షించుకోవాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన ఆయుధాలైతే మాస్కులు, చేతులు కడుక్కోవడము, శానిటైజర్లు ఉంటే శానిటైజర్లు వాడడము, వీటినే మనం ఆయుధాలుగా చేసుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి దాదాపుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ఈ కరోనా బారి నుంచి ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ మరి క్రియేట్ చేయడం అధికారులు కానివ్వండి, అలాగే డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు. మరి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ప్రతి ఈ 29 వరకు ఇంకా మనకు లాక్డౌన్ పొడిగింపు అయింది. కాబట్టి మరి మనల్ని మనం రక్షించుకుంటేనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా పాటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి మురికి కాలువలు నిండిపోయాయి, రోడ్లపైకి ప్రవహిస్తున్నాయి. దీంతో బాటసారులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. అయినా పారిశుద్ధ కార్మికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సూర్యాపేట జిల్లాలో పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఎస్ ఫౌండేషన్ అధ్యక్షులు, పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు చిరివెల్ల శబరి బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు శివసాయి పిరమిడ్ ట్రస్ట్కు అందించారు. అందుకని స్ట్రిక్ట్గా చెప్పింది. ఇప్పుడు నాకు ఫోన్ చేసి బంద్ చేయనన్నా బంద్ చేయరని చెప్పారు. మున్సిపల్ పరిధిలో గల స్థానిక అయ్యప్ప స్వామి దేవస్థానంలో వలస కార్మికులు వారి యొక్క స్వస్థలాలకు వెళ్తూ ఆకలి కడుపు మంటలతో వాళ్ళు ఉన్నారు. వారి యొక్క ఆకలిని అర్థం చేసుకున్నటువంటి శివసాయి పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు వారం రోజులుగా సుమారు రోజు 300 మందికి అన్నదానం అనేది చేస్తున్నారు. వారి యొక్క కృషిని, వారి యొక్క స్థితిని అభినందిస్తున్నాము. అలానే మాకు ఇది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయింది. వారం రోజుల నుంచి వీరు చేసినటువంటి సేవ మా యొక్క పీసీ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మంత్రిగారు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కూడా వారు సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించి వారు వెంటనే ఆదేశించడం జరిగింది. వార్డు కౌన్సిలర్ గారి సిరివెల్ల లక్ష్మీకాంతమ్మ గారి సూచనతోని ఈరోజు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. అట్లనే ఈ శివసాయి పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి దామోదర్ రెడ్డి గారు కూడా ఆదేశించడం జరిగింది. మీరు చేసినటువంటి సేవ, పూజారులు చేసినటువంటి సేవని నిజంగా మేము ఈరోజు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. మీరు ఇలానే సేవా కార్యక్రమాలు కొనసాగించి సూర్యాపేటలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలానే ఇంకేదైనా సహాయం కావాలన్నా కూడా మమ్మల్ని అడగవచ్చు అని చెప్పేసి ఈ ముఖంగా మేము తెలుపుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ చేరుకుంటున్న ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు. తొలి విడతగా బీహార్ నుండి లింగంపల్లి చేరుకున్న 225 మంది కూలీలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొండపోచమ్మ భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. విశాఖలో గ్యాస్ తీవ్రతను తగ్గించేందుకు ముమ్మర చర్యలు. గుజరాత్ నుండి వచ్చిన పీటీబీసీతో తీవ్రతను అదుపు చేసేందుకు సన్నాహాలు. విజయవాడలో కేంద్ర వైద్య ప్రభుత్వం పర్యటన. రాష్ట్ర ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో కేంద్ర బృందం భేటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.